నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలో స్కావెంజర్స్ కాలనీని గుర్తించి అర్హులైన లబ్ధిదారులను ప్రథమ ప్రాధాన్యతగా ఇళ్ల స్థలాల మంజూరుకు చర్యలు తీసుకోవాల్సిందిగా గృహ నిర్మాణ శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మాన్యువల్ స్కావెంజర్స్ నిషేధ పునరావాస చట్టానికి సంబంధించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు జయరామకృష్ణ, బొచ్చ లక్ష్మీదుర్గ, జిల్లాల సత్యసుధామ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్ కుటుంబ సభ్యులను మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ లేరని, గతంలో స్కావెంజర్స్ గా పనిచేసిన కుటుంబాల పిల్లలకు అవసరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. గురువారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కమిటీ సభ్యులు జిల్లాల సత్యసుధామ, పొన్నమండ బాలకృష్ణ, డాక్టర్ సిఎం మంగరాజు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గాలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసులపై విచారణ వేగవంతం చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందుగా గత సమీక్ష సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న కార్యాచరణపై సమీక్షించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు భారీ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి తెలిపారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతివనంలో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి స్వయంగా పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. గంట పాటు జరిగిన యోగా శిక్షణ కార్యక్రమంలో సుమారు 200 మంది పిల్లలు, పెద్దలు పాల్గొనగా మాస్టర్ ట్రైనర్స్ ను అనుకరిస్తూ జిల్లా కలెక్టర్ కూడా అన్ని యోగాసనాలను ఖచ్చితత్వంతో చేసి చూపడం ఆశ్చర్యపరిచింది. శిక్షణ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఆయా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11వ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మరియు జూన్ 21వ తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు వైజాగ్కి వస్తున్నారు. అప్పుడు 5 లక్షల మందితోటి యోగాభ్యాసనాలు చేయిస్తారు. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరియు మన జిల్లా వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా ప్రజలందరూ పాల్గొంటూ వచ్చే నెల 21 వరకు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి, అందరూ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి, ఇది ఆరోగ్యానికి, మనసుకి ఎంతో మంచిది యోగా అనేది, అందరూ చేయాలని కోరుకుంటున్నాను. జిల్లాలో 100% క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి అధ్యక్షతన టీబీ ఫోరం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద ఎవరైనా సరే టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని నిక్షయ మిత్రగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరారు. టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార నిమిత్తం నెలకు 600 రూపాయల విలువ గల పౌష్టికాహార సరుకును అందజేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ పథకం స్ఫూర్తి పొందిన జిల్లా కలెక్టర్ తాను కూడా నిక్షయ మిత్ర 25 మంది క్షయవ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని ఆహారాన్ని అందించేందుకు సమావేశంలో ప్రకటించారు. ఆర్డర్ ఇచ్చిన 15 నిమిషాల్లోనే వస్తువు డెలివరీ చేయడం బ్లింకిట్ ప్రత్యేకతని, ఇటువంటి సూపర్ మార్కెట్ భీమవరపట్నంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులిపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం పద్మాలయ థియేటర్ రోడ్లోని కోదండ రామాలయం వద్ద బ్లింకిట్ సూపర్ మార్కెట్ ను గురువారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. భీమవరం నియోజకవర్గానికి కార్పొరేట్ సంస్థలు తరలి వస్తున్నాయని, అభివృద్ధిలో భీమవరం శరవేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. స్టోర్ నిర్వాహకులు గుట్టుముక్కల బలరామకృష్ణంరాజు, గుట్టుముక్కల సూర్యనారాయణరాజులు మాట్లాడుతూ 26 స్టోర్స్ ఉన్నాయని, భీమవరంలో మొదటి స్టోర్ అని తెలిపారు. అన్ని రకాల వస్తువులను ఒకే చోట లభిస్తాయని, ఆర్డర్ ఇచ్చిన 15 నిమిషాల్లోనే డోర్ డెలివరీ చేస్తామని అన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ జయసూర్య, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, పల్లా యేసుబాబు, పొత్తూరి బాపిరాజు, సిఐ కాళీచరణ్, కూనపరాజు బలరామరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం జనసేన పార్టీ శాసనసభ్యులు పులిపతి రామాంజనేయులు జన్మదినాన్ని పురస్కరించుకొని భీమవరం రాయలం వద్ద ఉన్న రెడ్ క్రాస్ భవనంలో రాయలం జనసేన నాయకులు
ప్రతిహారవర్ధన్ ఆధ్వర్యంలో 100 మంది జన సైనికులు రక్తదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చొరవాడ నాగరాణి పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకొని జన సైనికులు రక్తదానాన్ని చేయడం చాలా సంతోషకరమని, రక్తదానం చేయడం ద్వారా మరొకరికి పునర్జన్మనిచ్చినట్లే అవుతుందని అన్నారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొట్కిలపూడి గోవిందరావు, జన సైనికులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే మ్యామ్. కొండండి ఓకే మ్యామ్. ఓకే నా జన్మదినాన్ని పురస్కరించుకొని మన జిల్లా కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారికి యువకులందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలందరూ వచ్చి రెడ్ క్రాస్ వారికి 100 మంది బ్లడ్ డొనేషన్ ఇవ్వటం జరుగుతుంది. కలెక్టర్ మేడం గారి చేత ప్రారంభించబడటం జరిగింది. ఇది మంచి సేవా కార్యక్రమం. అన్ని దానాల్లోకి గొప్పది రక్తదానం. ఈ రక్తదానం వల్ల మరొకరు ప్రాణం నిలబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా యువత ముందుకు వచ్చి ఇలా రక్తదానం చేసినట్లయితే కొంతమంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఈ మంచి కార్యక్రమం చేసిన ఈ యువత అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ మేడం నాగరాణి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. విద్యార్థులు చిన్నతనం నుండి పజిల్స్ పూరించడం ద్వారా జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవచ్చునని ఉపాధ్యాయుడు జి రవిశంకర్ అన్నారు. వేసవి శిక్షణలో భాగంగా విద్యార్థుల చేత పజిల్స్ పూరించడం, జనరల్ నాలెడ్జ్, స్పోకెన్ ఇంగ్లీష్ పై అవగాహన కల్పించారు. విద్యార్థుల చేత పుస్తక పఠనం చేయించారు. నీతి కథలు చదివించారు. గ్రంథాధికారి డి కృష్ణారావు, ఎన్ దుర్గా ప్రసాద్, పి వెంకటేశ్వరరావు, ఎం దుర్గా ప్రసాద్, ఎల్ యశస్విని, జి లలిత పాల్గొన్నారు. అత్తిరిశివారు గంటవారి పొంతులో గల కొండలరాయుడు స్వామివారి 17వ వార్షికోత్సవాలు జూన్ 6 నుండి ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల సత్యనారాయణరాజు తెలిపారు. 6న లలిత సహస్రనామ పారాయణం, 7న భజన కార్యక్రమం, 8న జలాభిషేకం, పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 9న స్వీటు పులిహారతో అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ, మండల జనసేన అధ్యక్షుడు దాసం ప్రసాద్ పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఉత్సవ ఏర్పాట్లకు సంబంధించి పందిరాట్ను పాతి చలు పంది నిర్మాణ పనులను ప్రారంభించారు. మంచిలి పొంతుల ముసలం అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు జరిపారు. 2 నెలల 10 రోజులకు గాను 1,58,189 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థాన ఈవో పిల్లి సూనారాయణ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ పార్టీ నాయకులు సిరగాని నాగు, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అత్తిరిశివారు బొంతువారిపాలెంలో తూర్పు వీధి రావాలయం వద్ద భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు అలహయా బాయ్ హోల్కర్ 300వ జయంతి నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు మామిడిశెట్టి నాగబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి పాల్గొన్నారు. కార్యక్రమకర్తగా మాజీ జిల్లా అధ్యక్షుడు నాని తాతాజీ, కావ్యారెడ్డి, బాలమహేష్, కొత్తపల్లి రామరాజు, తోట తిరుమూర్తులు, బండి సోమేంద్ర, రామశెట్టి అయ్యప్ప, బోడపాటి పోతురాజు పాల్గొన్నారు. ఆ రోజుల్లో కూడా మహిళలపై విభక్తి ఉండేది. ఒక మహిళ రాజు అవుతారంటే చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడా ఒప్పుకునే పరిస్థితి కాదు. ఈవిని ఎలాగైనా సరే ఓడించాలని, ఎలాగైనా సరే ఈవిని సింహాసనం ఎక్కనివ్వకూడదు అనేటువంటి ఒక
కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే వాళ్ళు తెలివిగా యుద్ధం కాకుండా ఏదైతే దౌత్య నీతితో ఒక రాయబారంతో అక్కడ ఉన్నటువంటి పీల్గా రాజును ఒప్పించి ఈ రాజ్యాన్ని నేను పరిపాలిస్తానని ఒప్పించడం, ఆ వాళ్ళు తన సేనంతా కూడా సైన్యమంతా కూడా ఆవిడకి మద్దతుగా నిలబడిన సందర్భంలో ఆవిడ 4వ రాజ్యానికి రాణి అవుతుంది. ఈవిడ రాజ్యాన్ని పరిపాలించే టైంకి ఆ రాజ్యంలో బందిపోటు దొంగలు బందిపోటు దొంగలు వాళ్ళ రాజ్యాన్ని శాంతి భద్రతను నడపడం నాశనం చేసేటువంటి పరిస్థితి. అయితే రాణి అవగానే మొట్టమొదటిగా ఈ దొంగల యొక్క ఆట కట్టించి రాజ్యాన్ని శాంతి భద్రతలకు తీసుకెళ్ళడం, దాంతోపాటు ఒంటరి మహిళగా ఉన్న రాజు దాడి చేయడానికి సిద్ధమవుతాడు. అలాంటి సందర్భంలో తప్పనిసరిగా ఓడిపోతాం, ఆ రాజుతో యుద్ధం చేయలేమని తెలిసి కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఆ రాజుకు ఒక లేఖ రాస్తుంది. ఆ లేఖలో ఏమని రాస్తుందంటే, సోదరా నీవు నా మీద దాడి చేస్తే, మా రాజ్యం మీద దాడి చేస్తే తప్పనిసరిగా మేము ఓడిపోతాం, మాకు సైన్యం తక్కువ ఉంది. నువ్వు నన్ను ఒక ఒంటరి మహిళను గెలిచి కొత్తగా సంపాదించే కీర్తి ఏమి ఉండదు. అత్తిలి ఆటో యూనియన్ డ్రైవర్లకు షెల్టర్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ 80,000 ఆర్థిక సాయంతో నిర్మించిన షెడ్డును గురువారం ప్రారంభించారు. తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ ఆదేశాల మేరకు ఆటో యూనియన్ సభ్యుల సమక్షంలో షెడ్డును వారికి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంటా విజేత, నీటి సంఘ డైరెక్టర్ నల్లూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. సరే, నేను ఎమ్మెల్యే గారితో చెప్పి నేను చేస్తాను, మంగళవారం చెప్పి మనకు మాట ఇచ్చి చేయండి, తన సపోర్ట్ ఇచ్చేయండి. అలాగే మన గ్రామ పంచాయతీ అయిన నాగరాజు విజేత గారు ఇద్దరు కలిపి నేను మాట్లాడినప్పుడు, అన్నయ్య నేను మీకు ఇబ్బంది ఏం లేదు, నేను సహకరిస్తానని చెప్పి తను కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఏంటంటే దీనికైన ఖర్చులో ఇది మొత్తం 82,712 అయింది. అది ఏంటన్నది బిల్లు రూపాయలు వీళ్ళు పెట్టారు, అంటే మళ్ళీ రేపు ఒకళ్ళు మాట్లాడుకోవచ్చు దయచేసి. ఎందుకంటే దీన్ని ఎలా తీర్చిదిద్దడం మనం అందరం కలిపి చేసాం కాబట్టి ఒక్కో మనిషి మీద గమనించాం కాబట్టి. సరే, 82,712లో నేను సగం అమౌంట్ 45 పైసలు నేను కంపెనీలో పెట్టుకుని జాగ్రత్తగా మళ్ళీ, ఎందుకంటే దీంట్లో మీ భాగస్వామి కూడా ఉండాలి. నా ఒకటే కాదు, మీరు అందరూ 40,000 రూపాయలు ఉంటే ఒక బాధ్యత ఉంది. మళ్ళీ నువ్వు రకంగా నేను ఏదైనా కావాలంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు చేసినట్లు తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ తెలిపారు. కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. 3 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన మహానాడు కార్యక్రమంలో భాగంగా మొదటి 2 రోజులు ప్రతినిధుల మహాసభ విజయవంతమైందని అన్నారు. 2 రోజుల పాటు జరిగిన ప్రతినిధుల మహాసభలో సుమారు 50,000 మంది పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన పలు తీర్మానాలు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అండగా ఉండేందుకు నారా లోకేష్ 6 సూత్రాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో మహానాడుకు తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మరింత ఉత్తేజాన్ని పొందారని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. కడప మహానాడు మొదటి 2 రోజులు ప్రతినిధుల సభగాను, అదేవిధంగా ఈరోజు 29వ తేదీ 3వ రోజు భారీ బహిరంగ సభ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా 2 రోజుల ప్రతినిధుల సభకి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని రోజుకి దాదాపు 50,000 మంది, 60,000 మంది కూడా వచ్చి ఈరోజు కడపలో జరిగినటువంటి మహానాడిని అద్భుతమైనటువంటి విజయాన్ని అందించడం జరిగింది. ముఖ్యంగా అనేక తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ప్రతిపాదనలు చేసి తీర్మానాలని బలపరచడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అండగా ఉండబోతుందనేది లోకేష్ గారు 6 సూత్రాలని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రతి కుటుంబం కూడా పేదరికాన్ని గెలిచి ఒకరి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా ఈరోజు అనేక తీర్మానాలని చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు భారీ బహిరంగ సభకి దాదాపు 5 లక్షల మంది
వస్తారనే అంచనాతో వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ సభకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా భోజన ఏర్పాట్లు కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా ముఖ్యంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా కూడా ఈరోజు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. జూన్ 1 నుండి తణుకు మండలంలో చౌక డిపోల ద్వారా నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తారని తహసీల్దార్ అశోక్ వర్మ తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు రూరల్ ప్రాంతంలో ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తారని తెలిపారు. అర్బన్ ప్రాంతంలో ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తారని తెలిపారు. దివ్యాంగులకు మంచానికే పరిమితమైన వారికి రేషన్ను డీలర్లు వారి ఇంటి వద్దకే సరఫరా చేస్తారని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.